హలో గైస్, క్రికెట్ లో మనం స్వింగ్ అండ్ సీమ్ ఈ రెండు పదాలు చాలా సార్లు వినే ఉంటాం. ఈ రెండు కూడా ఫాస్ట్ బౌలింగ్ కి సంబంధించిన టర్మ్సే, కానీ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా స్వింగ్ బౌలింగ్ గురించి తెలుసుకుందాం. స్వింగ్ అంటే ఒక బాల్ సైడ్ వేస్ కి మూవ్ అవ్వడం, అది కూడా బాల్ అనేది ఇన్ ద ఎయిర్ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడే. ఇదంతా కేవలం ఒక చిన్న ఏరోడైనమిక్స్ లాజిక్ వల్లే జరుగుతుంది. అది ఎలా అంటే, ఒక ఫాస్ట్ బౌలర్ తన చేతి నుంచి బాల్ ని రిలీజ్ చేసినప్పుడు గాలి అనేది బాల్ యొక్క షైనీ సైడ్ నుంచి ఒకలా, రఫ్ సైడ్ నుంచి ఇంకోలా ఫ్లో అవుతుంది. దీన్ని యూజ్ చేసుకునే పేసర్స్ బాల్ ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు. ఇక బాల్ లో ఒక సైడ్ యొక్క షైనీ పార్ట్ ని చివరి వరకు ఉంచేందుకే ప్లేయర్స్ దాన్ని తమ జెర్సీ లేదా ప్యాంట్ కేసి రుద్దుతూ ఉంటారు. సో స్వింగ్ అనేది ఓవర్ గాస్ట్ కండిషన్స్, గాలిలోని తేమ శాతం, వీటన్నిటిని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఈ స్వింగ్ బౌలింగ్ లో రెండు రకాలు ఉంటాయి. ముందుగా కన్వెన్షనల్ స్వింగ్, దీన్ని న్యూ ఆర్ మీడియం ఓల్డ్ బాల్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఈ కన్వెన్షనల్ స్వింగ్ లో బాల్ ని బయటికి లైక్ అవే ఫ్రమ్ ది బ్యాటర్ మూవ్ చేస్తే దాన్ని అవుట్ స్వింగ్ అంటాం. దీనికోసం షైనీ సైడ్ ని ఇలా లోపలికి పెట్టి బౌలింగ్ చేస్తారు. అదే బ్యాట్స్మెన్ కి లోపలికి వస్తే అంటే ఇన్ టు ది బ్యాటర్ వచ్చినప్పుడు దాన్ని ఇన్ స్వింగర్ అంటాం. దీనికోసం షైన్ ఉన్న సైడ్ ని ఇలా బయటికి పెట్టి స్లైట్లీ రఫ్ ఉన్న సైడ్ ని లోపలికి పెట్టి బౌలింగ్ చేస్తారు. ఈ కన్వెన్షనల్ స్వింగ్ వర్క్ అవ్వాలి అంటే 120 to 135 km/h పేస్ తో వేస్తే చాలు. ఇక రెండోది రివర్స్ స్వింగ్. ఈ రివర్స్ స్వింగ్ కాన్సెప్ట్ వర్క్ అవ్వాలి అంటే బాల్ అనేది మినిమం 40 to 50 volts ఓల్డ్ అయి ఉండాలి. అప్పుడు బాల్ అనేది కన్వెన్షనల్ స్వింగ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా, అంటే షైనీ సైడ్ నుంచి కాకుండా హెవీలీ రఫ్ ఉన్న సైడ్ నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఎలా అంటే బాల్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల రఫ్ సైడ్ ఎయిర్ టర్బులెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. సో మీరు మాత్రం కన్వెన్షనల్ స్వింగ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ రివర్స్ స్వింగ్ అన్నట్టు గుర్తు పెట్టుకోండి చాలు. ఇక ఈ రివర్స్ స్వింగ్ వర్క్ అవ్వాలి అంటే దానికి ఈ రెండు రూల్స్ ఖచ్చితంగా వర్తించాలి. ముందుగా బౌలర్ మినిమం టు మినిమం 135 km/h స్పీడ్ తో బౌలింగ్ వేయాలి. రెండోది బాల్ యొక్క షైనీ సైడ్ ని నీట్ గా మెయింటైన్ చేయాలి. ఇక ఈ రివర్స్ స్వింగ్ చేయాలి అంటే బౌలర్ కి చాలా మంచి స్కిల్ ఉండాలి. బాల్ అనేది ఎప్పుడైతే రివర్స్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్వింగ్ కూడా లేట్ గా అవుతుంది. అందుకే చాలా మంది బ్యాట్స్మెన్ ఈ రివర్స్ స్వింగ్ కి బలవుతూ ఉంటారు. సో ఇది గైస్ స్వింగ్ బౌలింగ్ యొక్క సంగతి. ఇప్పుడు సీమ్ బౌలింగ్ గురించి చూద్దాం. ముందుగా సీమ్ అంటే తెలుసుగా, బాల్ ని ఎగ్జాక్ట్ గా 2 sides డివైడ్ చేస్తూ ఉండే ఈ థ్రెడ్స్ ని సీమ్ అంటారు. ఇక సీమ్ బౌలర్స్ ఆట అంతా వీటితోనే. ఎప్పుడైతే ఒక బౌలర్ వేగంగా బాల్ ని ఈ సీమ్ మీద ల్యాండ్ చేస్తాడో అప్పుడు ఈ గట్టిగా ఉన్న స్టిచ్డ్ పార్ట్ అనేది సర్ఫేస్ కి గ్రిప్ అయ్యి షార్ప్ గా డీవియేట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమో బయటికి కట్ అవుతుంది. దీన్నే మనం ఆఫ్ సీమ్ అంటాం. కొన్నిసార్లు లోపలికి అవుతుంది. ఇక దీన్ని ఇన్ సీమ్ అంటాం. ఈ సీమ్ బౌలింగ్ కి స్వింగ్ బౌలింగ్ లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ తో సంబంధం లేదు. జస్ట్ పిచ్ తోనే పని. పిచ్ మీద గ్రాస్ ఉందా లేకపోతే పిచ్ డ్రైగా ఉందా అంతే. సో స్వింగ్ బౌలింగ్ ఇంకా సీమ్ బౌలింగ్ కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటంటే, స్వింగ్ బౌలింగ్ లో బాల్ అనేది పిచ్ అవ్వక ముందే అంటే గాలిలోనే మూవ్ అవుతుంది. సీమ్ బౌలింగ్ లో మాత్రం బాల్ అనేది గాల్లో కాకుండా పిచ్ అయ్యాక మూవ్ అవుతుంది. ఇక ఇప్పుడు మీకు రావాల్సిన మెయిన్ డౌట్, ఒక ఫాస్ట్ బౌలర్ బోత్ స్వింగ్ అండ్ సీమ్ చేయగలడా? దానికి ఆన్సర్ ఎస్. మోస్ట్ ఆఫ్ ది టాప్ ఫాస్ట్ బౌలర్స్ ఈ రెండు చేయగలరు. బట్ కీ డిఫరెన్స్ ఏంటంటే, కొంతమందికి వాళ్ళ ప్రైమరీ స్కిల్ వచ్చి స్వింగే ఉంటుంది. లైక్ భువనేశ్వర్ కుమార్ అండ్ జేమ్స్ ఆండర్సన్, వీళ్ళు సీమ్ బౌలింగ్ కూడా చేయగలరు, కానీ బాల్ ని గాల్లో మూవ్ చేయడం వీళ్ళ మెయిన్ స్ట్రెంత్. అండ్ ఇంకొంతమంది లైక్ మొహమ్మద్ షమి అండ్ గ్లెన్ మెగరాత్ స్వింగ్ కంటే కన్సిస్టెంట్ గా సీమ్ ని హిట్ చేసి వికెట్స్ తీస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఫాస్ట్ బౌలర్ రెండు చేయగలిగినా కానీ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, స్వింగ్ అనే ఈ స్కిల్ బౌలర్ యొక్క రిస్ట్ పొజిషన్, బాల్ కండిషన్ ఇంకా వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరే సీమ్ కి మాత్రం యాక్యురసీ, లైన్ అండ్ లెంత్ ఇంకా పిచ్ యొక్క స్వభావం ముఖ్యం. సో గైస్, వీడియో అయితే ఇంతే. ఐ నో స్వింగ్ బౌలింగ్ గురించి చెప్పినంత ఇన్ఫర్మేషన్ సీమ్ బౌలింగ్ గురించి చెప్పలేదు. ఈ సీమ్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ అవుతుంది, ఆఫ్ సీమ్ అండ్ ఇన్ స్విమ్ ఇంకా వాబుల్ సీమ్ అంటే ఏంటి, పిచ్ మీద గ్రాస్ ఉంటే ఎందుకు బాల్ అనేది షార్ప్ గా డీవియేట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా సీమ్ మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.